హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రావణుడిని వణికించినది ఆయుధం కాదు, ఒక చిన్న పాదం శక్తి. అహంకారం ఎంత గొప్పదైనా భగవంతుడి ముందు అది శూన్యం. ఇదే రావణుడు కైలాసం కథడ్. ఓం నమః శివాయ. హిమాలయాల మధ్యలో పవిత్రమైన కైలాస పర్వతంపై లోకాలకు ఆధారమైన పరమేశ్వరుడు ధ్యానమగ్నుడై కూర్చున్నాడు. శాంతి, శక్తి, కరుణ ఆల్ ఇన్ వన్. ఆయనే మహాదేవుడు. ఇప్పుడు మన కథలోకి వస్తాడు ఒక మహాశక్తివంతుడు, లంకాధిపతి రావణుడు. 10 తలలు, 20 చేతులు, అపార బలం, పండితుడు, వీరుడు, కానీ అహంకారానికి బానిస. రావణుడు శివుడిని పొందాలని కఠినమైన తపస్సు చేశాడు. అగ్ని, వేదన, త్యాగం ఏదీ పట్టించుకోలేదు. తన ప్రాణాలకే పరీక్ష పెట్టాడు. రావణుడి భక్తికి కరిగిపోయిన శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. నీ భక్తికి సంతోషించాను అని వరాలు ప్రసాదించాడు. వరాలతో రావణుడి శక్తి పెరిగింది. కాని అదే సమయంలో అహంకారము పెరిగింది. నేనే గొప్పవాడిని అనే భావన అతని మనసును కమ్మేసింది. ఒకరోజు రావణుడు పుష్పక విమానంలో ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నాడు. తన శక్తికి అడ్డే లేదనుకున్నాడు. అతని ముందే దర్శనమిచ్చింది పవిత్ర కైలాస పర్వతం, శివుని నివాసం, దివ్య శక్తులతో వెలిగిపోతూ. కైలాస ద్వారంలో నంది మహారాజు శాంతంగా కూర్చున్నాడు. శివుని ఆజ్ఞ ప్రకారం ద్వారపాలకుడిగా రావణుడు అహంకారంతో నందిని అవమానించాడు. నన్ను అడ్డుకునే వాడెవడో అని గర్వంగా మాట్లాడాడు. నంది శాంతంగా కాని ద్రూహంగా అన్నాడు, రావణ, నన్ను కోతి అని అవమానించావు. కోతుల వల్లనే నీ వినాశనం జరుగుతుంది. కోపంతో రావణుడు కైలాస పర్వతాన్నే ఎత్తాలని ప్రయత్నించాడు. 20 చేతులతో పర్వతాన్ని కదిలించాడు. పర్వతం కదలడంతో పార్వతీదేవి భయపడింది. స్వామి, ఏమవుతోంది అని శివుడిని ఆశ్రయించింది. శివుడు చిరునవ్వుతో తన కాలి బ్రొటుకను కైలాసంపై ఉంచాడు. అంతే, రావణుడి బలం అణచివేయబడింది. రావణుడు పర్వతం కింద నలిగిపోయాడు. తన అహంకారం తనకే శిక్షగా మారింది. వేదనలో రావణుడికి స్థానం వచ్చింది. ఓం నమః శివాయ అంటూ భక్తితో ప్రార్థించాడు. తన నరాలతోనే వీణ తయారు చేసి శివ తాండవ స్తోత్రం పాడాడు. నిజమైన భక్తి శివుని హృదయాన్ని కరిగించింది. శివుడు కరుణ చూపించాడు. తన పాదాన్ని ఎత్తివేశాడు. రావణుడు విముక్తుడయ్యాడు. శివుడు రావణుడికి చంద్రహాస ఖడ్గాన్ని ఇచ్చాడు. భక్తితో ఉంటే శక్తి నీకు వరం అన్నాడు. అహంకారి రావణుడు భక్తుడిగా మారాడు. శివుడికి నమస్కరించి వినయంతో వెళ్ళిపోయాడు. అహంకారం నాశనానికి దారి, భక్తి విముక్తికి మార్గం. శివుడు సర్వశక్తిమంతుడు. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ్. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. భగవంతుడి అనుగ్రహంతో మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఓం నమః శివాయ్.